అనే కన్నా చచ్చిపోను హ్యాపీగా ఉంటుందిరా. అది కాదురా. ఏమైందిరా సడన్గా? జాబ్ వచ్చింది, ఇంకా నీతో లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను, హ్యాపీగా ఉంటావు అనుకున్నా. ప్లీజ్ సూర్య, నన్ను వదలకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నాకు లైఫ్ లేదు, అర్థం చేసుకో. సూర్య, టెల్ మీ వాట్ ఇస్ ద సస్పెన్స్? వితౌట్ సేయింగ్ ఎనీ ప్రాబ్లం, హౌ కెన్ ఐ నో ఇట్? నమస్తే మేడం. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏం పేరు మీ పేరు? సూర్య డాక్టర్. ఓకే, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఏమవుతుందో నాకే తెలియట్లేదండి. సడన్గా ఒకసారి కళ్ళు తిరుగుతున్నాయి, ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది డాక్టర్. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? ఇంతకుముందు ఏమైనా తలకి గాయాలు అటువంటివి ఏమైనా జరిగాయా? అలా ఏమీ లేదండి, ఈ మధ్యన ఇలా జరుగుతుంది. ఆ క్షణంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. అలా ఎంతసేపు ఉంటుంది మీకు? ఆ సమయంలో ఫిట్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? తలనొప్పి వస్తుంది డాక్టర్. చుట్టూ వినిపిస్తున్న చిన్న చిన్న శబ్దాలు కూడా చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. సరే, ఒకసారి సిటీ స్కాన్ చేద్దాం. రిపోర్ట్ రాగానే చూద్దాం ఏమొస్తుందో. సరే, పదండి. రిపోర్ట్స్ చెక్ చేశారు కదా, ఆ అబ్బాయిని రమ్మనండి. కూర్చోండి. రిపోర్ట్స్లో ఏముంది మేడం? నార్మల్ హెడేకే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా? మిస్టర్ సూర్య, దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ హెడేక్. దిస్ ఈజ్ కాల్డ్ PSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసీజ్. మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది కదా మేడం, ఒక 2 months. చూడండి, అతి చిన్న వయసులో మీకు ఈ డిసీజ్ రావడం ఇట్స్ టూ బ్యాడ్. మిస్టర్ సూర్య, ఐఎమ్ సో సారీ. దిస్ ఈజ్ సో సాడ్. మీరు 4 రోజుల కన్నా ఎక్కువ బ్రతకడం కష్టం. డోంట్ వరీ సూర్య, బీ స్ట్రాంగ్. నీకేం కాదు, మంచి హాస్పిటల్కి వెళ్దాం పద సూర్య. వద్దు శ్రావ్య, ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలీదు. నా వల్ల నీ లైఫ్ నాశనం అవ్వకూడదు. నువ్వు నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ ప్లీజ్ అలా అనకరా. నా సంతోషం నువ్వే కదా. నేను బ్రతికితే నీతోనే బ్రతుకుతా, చస్తే నీతోనే చస్తా. నువ్వు ఉన్నన్ని రోజులు నాతో ఉండు ప్లీజ్. అర్థం కదా నీకు? నాకు లైఫ్ లేదు, అసలు నాతో నీకు పరిచయం లేదనుకో. బాయ్. బాబు విక్రమ్. ఎస్ఐ గారు, ఇన్ని రోజులైనా మా అశోక్ ఆచకి తెలియలేదంటే ఇక ప్రాణాలతో ఉండడని ఆశ వదిలేసుకున్నాం. అలా అనుకోవడానికి కూడా ఈ మధ్య జరిగిన సంఘటనే నిదర్శనం బాబు. అసలేం జరిగింది రామారావు గారు? మీకేమైనా ఆధారం దొరికిందా? అవును బాబు, నా కోడలు దొరికింది. చాలా దారుణమైన స్థితిలో 3 రోజుల తర్వాత దొరికింది. కళ్యాణి, అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి,
ఎక్కడున్నావమ్మా? అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి. ఆ. బావా ఇలా రా. కళ్యాణి ఎక్కడుంది బావా? ఎక్కడ? ఇదిగో బావా, భయపడి ఇక్కడ కూర్చుంది. అమ్మా కళ్యాణి, ఏం జరిగింది? రామ్మా, ఏం భయం లేదు, మేము వచ్చేసాంగా. లే, నేను వచ్చేసాను కదా. అశోక్ ఏడమ్మా? అశోక్ ఏడు? ఏంటి బావా, ఏం మాట్లాడడం లేదు? అది కదమ్మా, అశోక్ నీతోనే కదా ఉండేది. తను బాగా ఏడమ్మా? భయపడి ఇంటికి తీసుకెళ్దాం. ఏంటి బావా, అసలు ప్రాణాలతో ఉండరనుకున్నాం. ఇన్ని రోజుల తర్వాత దొరకడం, అది కళ్యాణి ఒక్కరితో దొరకడం. ఏదో ఒకటి బావా, నా కోడలు ప్రాణంతో దొరికింది. నా కొడుకు కూడా ఎక్కడో ప్రాణాలతో ఉండి ఉంటాడు. ఆ నమ్మకం నాకుంది. తను భయంతో వణికిపోతుంది. పద, ఇంటికి తీసుకెళ్దాం. రామ్మా, రా, మన ఇంటికి వెళ్దాం. పదమ్మా కళ్యాణి. పదండి సార్, తను అడిగితే ఈ కేసు పూర్తయినట్టే. ఆగండి సార్, తను ఏమడిగినా ఇదిగో ఇదే సమాధానం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, దగ్గరికి వెళ్తూ కొడుతుంది. తను నాలో చూస్తుంటే ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. కొడుకు ఏమయ్యాడో తెలియదు, కోడలు చూస్తే ఇలా అయిపోయింది. ఊరుకో దేవుడా, బావా, ఊరుకో. ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? రామారావు గారు, ఒకసారి మీ కోడలు గారితో మాట్లాడాలి. ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, మళ్ళీ కలుస్తాను. యమధర్మరాజు వంటి ప్రామాణిక భక్తులను, గురు పరంపరను అనుసరించు వ్యక్తికి అత్యంత సులభముగా ముక్తి ద్వారము తెరవవలెను. వచ్చావా సూర్య? డాక్టర్ ఏమన్నారా? ప్రమాదం ఏమీ లేదు కదా, మందులు వాడితే సరిపోతుందన్నారా? చెప్పరా నాన్న, ఏమైంది? నెల రోజుల కంటే ఎక్కువ బతకనని చెప్పారు నాన్న. ఆ శివయ్య, నేనేం పాపం చేశాను? నా కొడుకేం పాపం చేశాడు? ఇంకా జీవితం ఉన్నవాడిని 26 ఏళ్ల వయసులోనే వాడి ప్రాణం తీస్తున్నావు. ఎందుకు నాన్న? మంచి జరిగితే మనల్ని మనమే పొగుడుకుంటాం, కష్టం వస్తే దేవుడి మీద కసురుకుంటాం. ఉన్నన్నాళ్ళు నవ్వుతూ ఉండడమే కదా జీవితం. జరిగేదేదో జరగనివ్వండి. అలా కాదురా సూర్య, మీ అమ్మ నిన్ను నా చేతిలో పెట్టి అర్ధాంతరంగా ఆయువు ముగించింది. నువ్వు నా అంతటి వాడు అవుతావని, నా పేరు నిలబెడతావని గర్వపడే లోపు విధి మన జీవితాలతో ఆడుకుంటుందిరా. నాన్న, నేను చచ్చిపోతానని బాధగా లేదు నాన్న, కానీ నేను వదిలిపోతానని బెంగగా ఉంది నాన్న. అరే నాన్న, సూర్య, మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? నువ్వు ఇష్టపడిన శ్రావ్య నాన్న, ఇంటికి రా. ముందు బండి ఆపండి. ఎన్నాళ్ళు ఇలా నన్ను ఆపుతావురా? నీకున్న ప్రాబ్లం చెప్పేసి అమ్మాయికి మర్చిపో అన్నావు. మర్చిపోవటం అంత తేలికనుకుంటున్నావా? నానా, నాతో తను చాలా జీవితాన్ని ఊహించుకుంటుంది. నా పరిస్థితి తెలుసు కూడా ఆ అమ్మాయికి చెప్పకుండా లేనిపోయిన ఆశలు ఎందుకు నాన్న కలిగించడం? ఒరే సూర్య, మనకు పరిచయం అయిన వారి వల్ల, మనం ప్రేమించిన వారి వల్ల, వాళ్ళు మన జీవితంలోకి రావడం వల్ల ఆ దేవుడికి కూడా అంత చిక్కని మిరాకిల్ ఏమైనా జరగవచ్చునేమో. అది నీ జీవితంలో శ్రావ్య అవ్వచ్చు. అలా ఎందుకు ఆలోచించావు? చూడు నాన్న, ఎప్పుడు మనమే బాగుండాలి, మనమే ప్రేమించాలి అనుకోవడం కన్నా ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రేమించడాలను వదులుకోవడం కూడా మనం వాళ్ళకి మంచి చేసినట్టే నాన్న. రండి నాన్న, వెళ్దాం. అలా కాదురా సూర్య,
నాన్న ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడితే నా మీద ఒట్టు. సార్, ఎమ్మెల్యే భూపతి వేటాడుతున్న నిధి కోసం అణువణువు తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చాను సార్. శివ, అబ్బా, మినిస్టర్ పదవిలో కూర్చున్నప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. ఉన్న పడంగా సీఎం పదవి వచ్చినంత ఆనందంగా ఉందయ్యా. నన్ను తీసుకొచ్చిన పని చెప్పకుండా మీలో మీరు మాట్లాడుకుంటారండి. ఆగవయ్యా, సార్ ఎవరో తెలియకుండా కేకలేస్తున్నావు. ఉండవయ్యా, ధనలక్ష్మి ఇంటికి రాబోతుంది. పిల్ల మహాలక్ష్మితో ఎగలేకపోతున్నాను. నాకు దాని లక్ష్మి ఎందుకు? మీ ఎమ్మెల్యే వేసిన ప్లాన్ ఏంటి? ఆ రహస్యం తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే, ఆ దారి తెలిసిన వాడివి కూడా నువ్వే. భయపడకుండా చెప్తే బ్లాంక్ చెక్ ఇస్తా, నీకు నచ్చినంత రాసుకో. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ జరగడం, ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి ఓడిపోవడం గత 20 ఏళ్ళుగా ఇదే జరుగుతుంది. జాతకం చూడండి గురుగారు, ఈసారన్నా సరే ఆయన కోరుకున్న పదవి ఆయనకి రావాలండి. నీ భర్త జాతకంలోనే శని ప్రభావం ఎక్కువగా ఉంది. అదే గత 20 ఏళ్ళుగా నీ భర్త విజయాన్ని ఆపింది. దానికి పరిష్కారం మీరే చూపించాలండి. మీ మాటే ఆ సర్వేశ్వరుడి ఆదేశం. ఈ సమస్యకి మీరే మార్గం చూపించాలి. నేను చూపించడం కాదు తల్లి, మీరే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడికైనా వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, నాకు ఆ పదవి కావాలి. ఇక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో కోటబొమ్మాలి అడవి దాటిన తర్వాత శివపురం అనే ఊరుంది. అక్కడికి వెళ్ళాలి. అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కోట బొమ్మాలి అడవి దాటాలంటే మన పేనాల మీద ఆశ వదిలించుకోవాలి. పదవి మాట ఎలా ఉన్నా పేనాలు పోతే సార్, వద్దు సార్. మంచిది. అంత దూరం నుండి కష్టపడి వస్తే శివాలయం మూసేసారంటారేంటి? అవును సార్, చాలా ఏళ్ళు అయిందండి మూసేసి. మన శేఖర్ గారు ఇక్కడే శివపురంలో ఉంటాడని చెప్పావు, అసలు ఎక్కడా కనిపించడం లేదు. అదిగో సార్ వస్తున్నాడు. శేఖర్, ఏంటో శేఖరు అంత ఆయాసపడుతూ కంగారు పడుతూ వచ్చావు? నేను అసలే ఆ శివపురంలో పూజలు నిషేధించారని టెన్షన్ పడి చేస్తుంటే నువ్వేటి ఈ రాయిని తీసుకొచ్చి ఏదో బంగారం చూపించినట్టు చూపిస్తున్నావు? ఇది చూస్తుంటే బంగారంలా ఉందన్నా, ఒకసారి చూడన్నా. దొరికిందన్నా. అనుమానం పడవలసిన అవసరం లేదు. ఆ కొండ మీద ఉన్న శివుడు సాక్షిగా అది అసలు సిసలైన బంగారం. నువ్వెవరో మనిషిలే కనపడలేదు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేనెవరో ఎలాగొచ్చానో ఆలోచించే సమయం కాదు, దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచించుకోండి. ఏంటయ్యా ఒక్క రాయికి ఎంత బిల్డప్ ఇస్తున్నావు? కావాలంటే ఈ రాయి నువ్వే తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళి ముందు, మా సమస్య వేరే ఉంది. నేను ఇక్కడ దర్శనం కోసం వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న నిజాన్ని వదిలి పైన అబద్ధాన్ని నమ్ముతున్నావు నువ్వు. ఇది ఒక్క రాయే కాదురా, ఇక్కడ ప్రతి రాయిలో బంగారం ఉంది. సార్ ఒక్క మాట చెప్పండి సార్.
10 జేసీపీలు తెప్పించి రాత్రే తవ్వించేస్తాను ఇదంతానా. ఆవేశపడితే ఈ కొండ కిందే మనకి సమాధి కడతారు జనం. మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందు అధికారం సంపాదించు, అప్పుడొచ్చి నాకు కనిపించు. ఆ మాంత్రికుడు చెప్పగానే ముందు మా ఎమ్మెల్యే గారే నమ్మలేదు. ఆ రాయిని తీసుకుని టెస్ట్ చేయడానికి ఒక చోటకి వెళ్ళాం. హలో మిస్టర్ విశ్వనాథ్, గ్లాడ్ టు మీట్ యూ. ఓ మిస్టర్ భూపతి, నైస్ టు మీట్ యూ. ఏంటి ఇలా సడన్గా? సడన్గా అదృష్టం వస్తే ఇలాగ సడన్గా రావాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అర్థం కాని సమస్య ఒకటి వచ్చింది సార్, అందుకే పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చాం. ఈ రాయి మాకు శివపురంలో దొరికింది. ఏంటనేది కొంచెం అనుమానంగా ఉంది. ఒకసారి నీకు చూపిద్దామని తీసుకొచ్చాం. ఇందులో నీకు చాలా అనుభవం ఉంది కదా. మిస్టర్ భూపతి, దిస్ ఈజ్ ఏ నార్మల్ స్టోన్, దిస్ ఈజ్ గోల్డ్ మ్యాన్. ఐ మీన్, ఈ రాయి చుట్టూ ఉన్న బంగారాన్ని ఇది ఆకర్షించుకుని ఇది గోల్డ్ స్టోన్ అయింది. అంటే ఈ రాయి ఉన్న చోట చాలా బంగారం ఉండాలి. థ్యాంక్ యూ విశ్వనాథ్. David, I got success. Siva, I the man only got success. మళ్ళీ కలుస్తా. మిస్టర్ భూపతి, అరే ఈ రాయి ఎంత విలువైందో అంత ప్రమాదమైంది కూడా. ఎందుకు విశ్వనాథ్ ఇంత అర్జెంట్గా రమ్మన్నాడు? హలో మిస్టర్ విశ్వనాథ్. హలో భూపతి. ఏంటి రాత్రి అంత గుడ్ న్యూస్ చెప్పారు? మేము ఆనందంలో పార్టీ చేసుకుంటుంటే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అది కదా భూపతి, ఆ రాయి ఎంత విలువైందో అంత ప్రమాదమైంది కూడా. ఏం మాట్లాడుతున్నారు? మా సారు ఎమ్మెల్యే అవడానికి రాత్రి పగలు ఎంత కష్టపడ్డారో తెలుసా? ఎన్ని కలలు కన్నారో తెలుసా? ప్రమాదం లేదు, ఏమీ లేదు సార్. నిధిని కొట్టేద్దామని ప్లానింగ్ చేస్తున్నాడు ఆయన. చూడు మిస్టర్ భూపతి, ఆ నిధి నేను కొట్టేయాలనుకుంటే రాత్రి నువ్వు రాయి తెచ్చిన వెంటనే ఇది ఉత్తి రాయి, పనికి రాదు అని చెప్పేవాడిని. ఆ నిధి నేను కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడు నీకు జాగ్రత్త చెప్పడానికి ఇంతవరకు పిలిపించను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ప్రమాదాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే. విశ్వనాథ్ చెప్పింది విని నిధిని వదిలేస్తే నా అంత చేతగాని వాడు ఉండవు. ప్రమాదం వస్తే తర్వాత చూసుకుందాం, ముందు నిధిని స్వాధీనం చేసుకుందాం. అంతా ఎందుకు అడుగుతున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఇది కోసం తెలుసుకుని నన్ను చంపేస్తే? చంపేవాడు ఒకేసారి అంత డబ్బు ఆఫర్ ఇవ్వడయ్యా. కానీ నేనిస్తున్నాను, పని చేసి పరారైపో. పెద్ద చెట్టు ఉంది, తారాగిపోయింది. నా మొగడేడి తీసుకుపోయాడు. నా మొగడేడి తీసుకెళ్ళిపోయాడు. అమ్మా కళ్యాణి, భోజనం చేద్దిగాని రా అమ్మా. హే, నువ్వే కదా? నీ చుట్టేది నువ్వే కదా?
ఆ రోజు నువ్వే కదా నా మొగుడు తీసుకెళ్ళిపోయావు. ఆ. నా మొగుడు ఏడి? కంగారు పడకమ్మా, చెప్పు. వస్తాడు. నా మొగుడు ఏడి? వస్తాడమ్మా. నువ్వే కదా తీసుకెళ్ళావు. అమ్మా, వస్తాడమ్మా. నువ్వే కదా నా అమ్మా. మొగుడు తీసుకెళ్ళావు. వస్తాడు, నువ్వే కదా వస్తాడమ్మా. నా మొగుడు తీసుకెళ్ళావు. వస్తాడమ్మా. చెప్పు. వస్తాడు. ఏడి? నా మొగుడు ఏడి? చెప్పు. వస్తాడమ్మా. నా మొగుడు ఎక్కడ? అమ్మా కళ్యాణి, ఊరుకో అమ్మా, ఊరుకో, నన్ను క్షమించమ్మా. అమ్మా కళ్యాణి, ఎంతకాలం ఇలా ఉంటావు? కొంచెం తినమ్మా. మీ ఆయన వస్తాడమ్మా, వస్తున్నాడు, బయలుదేరాడు. ఏయ్! ఆ! భగవంతుడా, కష్టం వచ్చింది. అమ్మా, అమ్మా కళ్యాణి, ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమండి ఆగండి, నేను అప్పుడే అనుమానం వచ్చి అడిగాను, మీరేమీ శివజోలికి వెళ్ళడం లేదు కదా అని. ఇప్పుడు అదే నిజమైంది. చెప్పండి, ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారు? శారదా, ఇదంతా రాజకీయ నాయకులు కొత్త ఏం కాదు. బతికున్నంత కాలం పదవి ఉండదు, అందుకే దోచుకొని దాచుకుంటున్నాను. సాధారణ క్వారీ వానర్ నుండి ఒక నియోజకవర్గాన్ని శాసించే పదవికి ఎదిగారు. ఇది పరమేశ్వరుడి దయ కదా. ఓర్మోయ్, ఇది నేను నిర్మించుకున్న సామ్రాజ్యం, నేను ఎన్నో కళ్ళ కంటే వచ్చిన అధికారం. దీనికి దేవుడి పేరు పెట్టి నన్ను అవమానించకో. ఏమండి, 200 సంవత్సరాల నాటి ఎంతో శక్తివంతమైన గుడండి అది. దాని జోలికి వెళ్ళకండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వండి, అలా అని నా మీద ఒట్టేయండి. ఛా, ఆ నిధి కోసం అవసరమైతే నిన్ను కూడా బలిస్తాను. నన్ను అడ్డుకుంటే నిన్ను ఇక్కడే కాల్చేస్తాను. రండి బాబు, ఇది పరిస్థితి. అమ్మా ఇదిగో అమ్మాయి, కళ్యాణి, ఎవరనుకుంటున్నావు ఆయన? వదిలేమ్మా. కావ్య, తప్పమ్మా. నువ్వు ఉండు. వచ్చేవా? వచ్చేవా? తీసుకొచ్చావా? నా మొగుడేడి? చెప్పు. అమ్మా కళ్యాణి, తీసుకొచ్చావా? రామ్మా. అందుకని మీకు చెప్పలేదు. మీ అబ్బాయికి ఏం జరిగిందో, అసలు బతుకునడం లేదో తెలిసిన ఏకైక ఆధారం ఈ అమ్మాయి. కానీ తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? రేపు ఒకసారి ఈ అమ్మాయిని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం, ఏమైనా మార్పు కనిపిస్తుందేమో. సరే రామారావు గారు, రేపు డాక్టర్తో వస్తాను. సరే బాబు. ఒరే డేవిడ్, ఇదిగో 3 కోట్లు. ఈ రాత్రికే మీరు ముగ్గురు ఒక చోటుకు వెళ్ళాలి. ఇదిగో నా కార్ తాళాలు. నేను లొకేషన్ పంపిస్తాను. ఇప్పుడే మీరు వెళ్ళి ఆ గడువు డబ్బిచ్చేయండి. అలాగే సార్. ఇదే సరైన సమయం. డేవిడ్, కారాబు. ఎందుకు? ఇక్కడ చాలా ప్రమాదం, ఆపకూడదు. చుట్టూ చీకటి, ఎటు చూసినా అడవి. లోపల చలి పెట్టేస్తుందిరా. మందేసేద్దామే. ఎరా, ఏమంటావు? వేసేద్దాం, ఆపేహ. ఎదురా మందు ఉందరా, అందుకే కదా ముందుగానే ప్లాన్ చేశాను. ఏరా డోరు, డబ్బు అట్టుకెళ్దాం కానీ ముందు తాగే. రే, చుక్క నోట్లో పడ్డాక సిగరెట్ భయం పోయిందిరా. నేను చెప్పానా?
ఏమైనా సరేరా భూపతి గారి మనల్ని మోసం చేస్తున్నారా. ఏమంటున్నారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? మన ఎమ్మెల్యే గారు మనల్ని మోసం చేయడం ఏంటి? ఆ నిధిని సొంతం చేసుకున్నాక ఆ రహస్యం మనకు తెలిసిపోయిందని గన్నం ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టిషా అని కాల్చేస్తాడు. ఆ భయం నాకు కూడా ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? నువ్వేం చెప్తే అది చేద్దాం. ఒరే ఏం ప్లానింగ్ చేస్తున్నారా? కారు ఉంది, కారులో డబ్బు ఉంది, 3 కోట్లు ఉంది. ముగ్గురం పంచుకుని ఎటన్నా వెళ్ళిపోదాం. సూపర్ ఐడియా మామ. వెళ్ళిపోదాం. రే మీరు మాట్లాడేది తప్పురా. మత్తులో మాట్లాడుతున్నారా? మన ఎమ్మెల్యే మన మోసం చేయడు. పక్కా దోసారా? పోదాం. నడరా మామ, కారు తీరా, పోదాం. రే కదిలితే కాల్ చేస్తాను. నేను చూసుకుంటాను, నాకు వదిలేరా. సార్ శివ ప్రసాద్ మినిస్టర్ కలిసిపోయారు సార్. దారిలో నన్ను కొట్టి గరుడికి ఇవ్వాల్సిన డబ్బుతో ఇద్దరు పారిపోయారు సార్. అరే డేవిడ్, వాడు నన్ను మోసం చేసి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయేందుకు కాదురా నేను బాధపడేది. కానీ వాడు అసలు విషయం బయట పెడితే సార్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను సార్. వాళ్ళు కాల్చి పడేయండి. డేవిడ్, భూమి తన చుట్టూ తను తిరిగినట్టు ప్రతి వాడి చుట్టూ తన కర్మ కూడా తిరుగుతుంది. వాడి కర్మ వాడిని, మినిస్టర్ని కూడా నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. చూస్తూ ఉండు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మహాలక్ష్మి మెటల్ సతీష్ గారికి ప్రాజెక్ట్ ఓకే అయింది. వాళ్ళకి రేపు ఎక్విప్మెంట్ పంపించాలి. ఆ ఫైల్ ఒకసారి తీసుకురా. సార్ ఆ ఫైల్స్ మన అశోక్ గారు ఊరు వెళ్తూ ఆయనతో పాటు తీసుకువెళ్ళారు సార్. అలాగే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి సార్. ఏంటయ్యా ఆటలుగా ఉందా? మీరు ప్రాజెక్ట్ అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళకి రేపు పొద్దున్న ఎక్విప్మెంట్ పంపించాలి. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు 2 డేస్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ పోతే ఈ కంపెనీ మూతపడాల్సి ఉంటుంది. ఈ విషయం నీకు తెలీదా? అంత నెగ్లిజెన్సీ ఏంటయ్యా? ప్రాజెక్ట్ ఓకే అయ్యాక 2 డేస్లో వస్తానని చెప్పి వెళ్ళారు సార్. ఇప్పటి వరకు రాలేదు. ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. తర్వాత వాళ్ళ హౌస్ నెంబర్ కూడా నాకేం తెలియదు సార్. అసలు ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, హార్డ్ డిస్క్ తనతో తీసుకెళ్ళడం ఏంటయ్యా? అదేమన్నా కూడా తీసుకెళ్ళడానికి సిగరెట్ ప్యాకెట్ అనుకున్నాడా? ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? అది కూడా చెప్పండి సార్. వాళ్ళ ఊరికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి నాకు తెలీదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళది శివపురం అని చెప్పారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపొద్దున నాకు రిక్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్లకుండా ఆపుతాను. నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళి అశోక్ని కలిసి హార్డ్ డిస్క్ తీసుకురా. సార్ నేను వెళ్ళడానికి అవ్వదు సార్, నాకు హెల్త్ చూడు సూర్య, నువ్వేం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేను. నువ్వు నాకు ఏం చెప్పొద్దు. ఇంకా మిమ్మల్ని నమ్మి కంపెనీ మీ చేతిలో పెట్టాను. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సార్ మీరు అలా మాట్లాడొద్దు. నేను వెళ్ళి తీసుకొస్తా. ఈ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేస్తాం. ఓకేనా సార్? ఓకే సూర్య, డూ ఇట్ ఫాస్ట్. ఓకే. ఎవరు నువ్వు? గాల్లో బెదిరింపులు కాదు, నా ముందుకు వచ్చి ధైర్యం ఉంటే నా ముందు నిలబడు. అయితే రా, నా రూపం చూసి ఒక్క నిమిషం నిలబడితే నన్ను ఎదిరించే దమ్మున్నదని ఒప్పుకుంటాను. ఏంటి ఏంటి నిమిషం నీ ముందు నిలబడలేనా? ఈ రూపాన్ని చూస్తూ
నీ ముందు నిలబడి నిన్ను అడ్డుకోవడానికి ఎలాగైనా వస్తాను. ఊరి జనానికి లేని బాధ బాధ్యత, ప్రాణాలు లేని గాల్లో తిరిగే నీకెందుకు నొప్పి? నాకు అడ్డు రాక. నువ్వు నన్ను బంధించాలనుకున్నా బంధించలేవు. ఎందుకంటే నేను అసవి అనుగ్రహం పొందిన రుద్రాక్ష మెడలో వేసుకున్నాను. ఆ రక్ష నా మెడలో ఉన్నంతసేపు నువ్వు నన్ను అడ్డుకోలేవు. పిచ్చి పిచ్చి వేషాలు మానేస్తే ప్రాణాలతో ఉంటావు గరుడా.